హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ వచ్చేసి కరివేపాకు కారం చేస్తున్నాను. ఈ కరివేపాకు కారం హెయిర్కి కళ్ళకే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. దోశలు ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. అయితే కారపొడి చేద్దాము. హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ వచ్చేసి కారపొడి చేస్తున్నాను. ఈ కారపొడి ఏంటి అనుకుంటున్నారా? కరివేపాకు కారం చేస్తున్నానండి. కరివేపాకు కారమే కాదు, ఆరోగ్యానికి, హెయిర్కి, అన్నిటికీ, జ్ఞాపక శక్తికి, అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది ఈ కరివేపాకు కారం. చూడండి ఎలా ఉంటుందో కూడా. ఈ విధంగా 2 గుప్పెల దాకా కరివేపాకు తీసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇది అనేది పక్కన పెట్టేసుకుందాము. ఈ కరివేపాకు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి ఒక 10 ఎండుమిర్చి దాకా వేస్తున్నాను. ఇవి కారం తక్కువగా ఉంటాయి అనేసి 10 దాకా వేస్తున్నాను. ఎక్కువ ఉంటే 8, 7 అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇవి బాగా వేయించుకున్న తర్వాత గుమ్మడి గింజలు ఉన్నాయి కదా, ఇవి ఒక 4 స్పూన్ల దాకా వేసుకుందాము. అవిసె గింజలు కూడా ఒక 4 స్పూన్ల దాకా వేసుకొని 2 స్పూన్ల దాకా జీలకర్ర వేసుకొని ఇదంతా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత ఇందులోకి పల్లీలు వేస్తున్నానండి. ఒక 3 స్పూన్ల దాకా పల్లీలు వేస్తున్నాను. ఇవి అంతకుముందు నూనెలో వేయించినవి, అవి ఉంటే వేస్తున్నాను. 3 స్పూన్ల దాకా ఇవి వేసుకోవాలి. ఈ విధంగా సిమ్లో పెట్టి బాగా వేయించుకున్న తర్వాత ఇవి గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి ఆరనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి కూడా మిక్సీ వేసుకుందాము. దీనికి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గుమ్మడి గింజలు, ఇవి పల్లీలు, అవిసె గింజలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఇందులోకి వేసుకొని ఇవి కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎంత మెత్తగా కుదిరితే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాము కదా. ఇప్పుడు ఇందులోకి చిన్నులపాయ రెబ్బలు, ఒక 7, 8 చిన్నులపాయ రెబ్బలు, ఈ కరివేపాకు కూడా ఇదంతా ఇందులోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. చూసారు కదా, ఆరోగ్యం, హెల్తీగా కూడా ఉండొచ్చు. హెయిర్కి, కంటికి చాలా మంచిది కారపొడి. రోజుకి ఒక స్పూన్ తినండి, చాలా మంచిది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూశారు కదండి, ఆరోగ్యానికి, హెయిర్కి, కళ్ళకి, అన్నిటికీ మంచిది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.